హాయ్ అండి, ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది, నీట్గా రాసి ఉంటుందండి. ఒక 2 బాటిల్స్ పెట్టుకొని ఆర్డర్ చూడండి, మంచి రిజల్ట్ అనేది ఉంది, మంచి రీగ్రోత్ ఉంది. 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మసాజ్ అనేది చేయాలి. 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకుంటే మంచి రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. ఆయిల్ ఎలా వాడాలనేది కూడా బాటిల్కి స్టిక్కర్ మీద నీట్గా రాసి ఉంటుంది. ఎక్కువ శాతం పార్లర్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక అందరూ పిల్లలు పెద్దలు ఎవరైనా వాడొచ్చండి. 1 ఇయర్ దాటినాక షాంపూ, పౌడరు, సున్నిపిండి, ఆయిల్. సున్నిపిండి 1 ఇయర్ లోపు ఎందుకు వాడకూడదంటే కొంచెం రఫ్నెస్ ఉంటుందండి, అందుకనే వాళ్ళ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వాడకూడదు. ఆయిల్ చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది. ఎక్కువ శాతం ఆయిల్ షాంపూలు అయితే ఎక్కువ తీసుకుంటున్నారు. షాంపూ పౌడర్లో కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు 4 కలుస్తాయి. మంచి రిజల్ట్ ఉంది. ఒకసారి వాడి చూడండి, ఒక్క వెంట్రుక కూడా ఊడకుండా ఉంటుంది. డాండ్రఫ్ కూడా తీసేస్తుందండి, ఎందుకంటే ఆయిల్లో మెంతులు ఉన్నాయి. అట్లానే మనకి సున్నిపిండిలో కూడా మెంతులు, మనకి షాంపూ పౌడర్లో కూడా మెంతులు ఉన్నాయి కాబట్టి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఏ రోజుది ఆ రోజే వెళ్ళిపోతూ ఉంటుంది, స్టాక్ అనేది ఉండదండి. చాలా మట్టుగా పార్లర్ వాళ్ళు, ఇక అందరూ బ్యాచిలర్స్ మామూలుగా కదా, అందరూ రోజు పెట్టుకుంటూ ఉంటారు. డిటీడీసీ కొరియర్లో పంపిస్తామండి, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవి అని టైప్ చేసి 182022 అని కొట్టినట్టయితే ఒకటే రోజు మీకు రిప్లై అనేది రాదు. 1 డే తర్వాత అయినా రావచ్చు, 1 డే ముందైనా రావచ్చు, 2 డేస్ తర్వాత అయినా రావచ్చు. ఎందుకంటే చాలామంది పెట్టుకుంటున్నారు కాబట్టి కాస్త లేట్ అనేది అవుతుంది. ఓకేనండి. షాంపూ, పౌడరు, హెయిర్ ఆయిల్ ఒక్కసారి పెట్టుకొని చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంది. షాంపూ ఎలా వాడాలనేది కూడా వీడియో ఉందండి, యూట్యూబ్లో ఉంది, 1 మినిట్ వీడియోలో ఉంది. అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, చూసి వాడుకోవచ్చు. మీరు షాంపూ పౌడర్ కొంచెం వాటర్ వేసి, రైస్ కడిగిన వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా కొద్దిగా వాటర్ వేసి బాగా పేస్ట్లో కలుపుకొని నెత్తి తడిపేసుకొని నెత్తి మీద పోసుకొని రుద్దుకొని గట్టిగా ఒకసారి ట్యాప్ కింద పెట్టి కడిగేసుకొని సెకండ్ టైం రుద్దినట్టయితే మంచి నొరగ అనేది వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. షాంపూ పౌడరు మీరు 1 రూపీ షాంపూలు కానీ బయట షాంపూలు ఏ వాడినా సరే మీకు వైట్ హెయిర్ అనేది కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తుంది. మీరు ఇంట్లోనైనా సరే కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు వాడుకోండి, మంచి రిజల్ట్ ఉంది. ఎవరు కూడా 1 రూపీ షాంపూల జోలికి వెళ్ళకండి, ఎందుకంటే 10 సంవత్సరాల పిల్లలకు కూడా ఇప్పుడు వైట్ హెయిర్ ఏంటండి. అట్లానే ఎక్కువ శాతం కూరగాయలు, ఆకుకూరలు పెట్టండి పిల్లలకి. వైట్ హెయిర్ అనేది చాలా తక్కువ వస్తుంది. మనం షాంపూల వల్ల మెయిన్ షాంపూలు అయితే అవాయిడ్ చేసి చూడండి. పిల్లలకి ఇప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంది. మీరు 2 బాటిల్స్ పెట్టుకొని చూడండి. అంతేకాదండి, స్టాక్ అనేది ఉండదు. ఆయిల్ అసలు మ్యాక్సిమం ఈ రోజు వెళ్ళిపోగా ఇంకా చాలామందికి లేదని చెప్తుంటాను. వాళ్ళు ఏమంటారంటే మా పేరు రాసుకోండి, మాకు నెక్స్ట్ డే పంపించండి, ఇంకో రోజు పంపించండి అని చెప్తూ ఉంటారు. అంత బాగా మంచి రిజల్ట్ అనేది ఉంది. ఆ లేడీస్ అయినా బాయ్స్ అయినా సున్నిపిండి ఎవరైనా వాడొచ్చండి. అందుకనే నేను పసుపు వేయట్లేదు. నేను ఇంట్లోనైతే పసుపు కొమ్ము వేసి వాడుతూ ఉంటాము. పసుపు వేయకుండా తయారు చేసిందే బాయ్స్ కూడా వాడుతున్నారని చాలామంది అడుగుతున్నారు, మాకు పసుపు వేయకండి మేడం అని. అందుకనే పసుపు వేయకుండా సున్నిపిండి అనేది రెడీ చేయడం జరిగింది. చాలా మంచిగా పనిచేస్తున్నాయి. 2 బాటిల్స్ పెట్టుకొని ఆర్డర్ చూసినట్లయితే మంచి రీగ్రోత్ ఉంటుంది, హెయిర్ చిక్కగా ఉంటుంది, ఒత్తుగా దృఢంగా లాంగ్గా పెరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.